పుల్లగూడెం, పటేల్గూడెం, ఆ తర్వాత శ్రీనివాసపురం, శివలాల తండ ఈ గ్రామాల నుంచి అత్యవసరంగా రావాలన్నా, ఆలేరు సరుకులకు రావాలన్నా రిపేర్ కావడంతో ఆల్టర్నేటివ్ దారి ఇది. గ్రామాలకు సంబంధించిన ప్రజలు ప్రత్యామ్నాయ మార్గంగా ఈ దారి గుండా ఆలేరు వెళ్తున్న పరిస్థితి. దారి అధ్వానంగా ఉంది. అదేవిధంగా ఈ గుళ్ళగూడెం వైకుంఠధామం, ఇక్కడనే బొందలు అంటే చనిపోయిన సమాధులు, అదేవిధంగా కాష్టాలు జరుగుతున్నాయి. సార్ రోడ్ చూడవచ్చు. దీని లోపుగా వాగు ఉంటుంది. వాగులో గుండా ఇప్పుడు వెళ్తున్న పబ్లిక్ ఒకసారి చూడొచ్చు. మనం ఉన్నది మా ఊరు పేరుకు, ఉన్నది మా ఊరు పేరుకు, ఉన్నది మా ఊరు పేరుకు. ఉన్నది మా ఊరు పేరుకు, ఉన్నది మా ఊరు పేరుకు. మా గేట్ తగిలిబ్ అవుతుంది. 4 రోజులు ఇంటికా అనుకుంటున్నా. ఏ పని ఏం లేదు, హ్యాండిక్యాప్ని 1 రూపాయి పని లేదు. ఏ పావుల చని వేసి గేటు బంద్ చేసి చేస్తూ లేరు. వేస్తే మంది సతాయిస్తారు. ఇంకా వారం ఆగమంటారు. అందరు చచ్చిపోతారు. ఇంటికాడ వండుకొని పావుల పైసలు పని లేదు మాకు. స్కూల్ పిల్లలు నడుచుకుంటూ పోతుర్రు, తగిలిబ్ అవుతుర్రు. స్కూల్ పిల్లలు అవుతారు. రోడ్డు మీద దాటిపోతాం, పోతలేము. ఉద్యోగాలు ఎట్లా పోతారు? నడుచుకుంటూ పోతుంది సార్. నడుచుకుంటూ పోతున్నారు. కర్మ మరి మాది అట్లా ఏం చేద్దాం. దారిలో లేదు తప్పలేదు సార్. అది పోయినా మన బండి ఎత్తుకుని పోయినా కొండ ఇద్దరం ఎత్తిపోయినాం బయటికి. ఒక పావుల పని మొత్తం కంకర. ఉన్నది మా ఊరు పేరుకు, పల్లె ఉన్నది మా ఊరు పేరుకు. పాయేసి కాటాయ పల్లె ఉన్నది మా ఊరు పేరుకు. ఆడ బతుకు దరివే లేదు పల్లెకు. అయితే పలు సంవత్సరాల నుంచి కూడా గతంలో నుంచి కూడా ఈ రైల్వే ట్రాక్ బ్రిటిష్ కాలం నుంచి ఉన్నది. సరే గత కొన్ని కాలంగా బండ్లు ఎక్కువడం కూడా జరుగుతుంది. దానివల్ల ఒక్కసారి గేటు పడితే 15-20 నిమిషాలు 40 నిమిషాల వరకు కూడా స్తంభించిపోతున్న జనాలు. స్కూల్ పిల్లలు పోవాలంటే స్కూల్ టైంకు చేరలేకపోతున్నారు. ఎవరైనా ఆసుపత్రికి పోవాలనుకున్నా, పిల్లలు ఏ క్షణం ఎగ్జామ్స్ పోవాలనుకున్నా కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి నుంచి రిపేర్ ఉంది అంటే ఒక 4 గ్రామాల ప్రజలు ఎలా వెళ్ళాలి, ఎలా రావాలని ఒక ఆల్టర్నేట్ ఏం చేయకుండా బాధపడుతున్నారు, ఇబ్బందుల పాలవుతున్నారు. విద్యార్థులు పరీక్షల టైంలో ఇంకో రోజు మళ్ళీ ఎగ్జామ్స్, లేట్ నైట్ పిల్లలు రావాల్సి వస్తుంది పరిస్థితి. ఇంకో ఆల్టర్నేట్ లేదు. 10th క్లాస్ పిల్లలు నైట్ క్లాస్ అయిపోయి 9-10 రావాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు ఎలా వస్తారన్న చిన్న ఆలోచన లేదు. బాగులోకి వెళ్ళిపోయి రావడానికి కూడా ఒక ఆల్టర్నేట్ అనేది చేస్తే బాగుంటుంది. కంపల్సరీ చేయాలి. అది అండర్ పాస్ అని అడిగితే రైల్వే స్టేషన్ వాళ్ళ అధికారుల దగ్గర కూడా కలిసినాము. కలిసి 3 ఊర్ల లెటర్లు ఇవ్వమంటే అది కూడా ఇచ్చేసినాము. అధికారులు కూడా ఏమన్నారు, అండర్ పాస్ చేయాలి అంటే ఇక్కడ ఇబ్బందికరంగా ఉంది, హైవేకు దగ్గర ఉంది అన్నారు. అది దానికి దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వచ్చి వాగు నుంచైనా మాకు ఒక ఆల్టర్నేట్, ఒక ఆటో, ఒక అంబులెన్స్, చిన్న అంబులెన్స్ వెళ్ళడానికైనా సౌకర్యం ఖచ్చితంగా కల్పించాలి. దీనికి తీవ్రంగా దృష్టి ఈసారి అవసరమైతే మాకు ఇలాంటి పార్టీ గిట్లు అది ఊరు అందరి సమస్య. ఇది ఒక అవసరమైతే
చర్చ కూడా వచ్చింది. అది కంపల్సరీ ఎంపీ ఎలక్షన్ ఓటింగ్ బాయ్కాట్ కూడా చేస్తాం. ఈ విషయంలో ఖచ్చితంగా స్పందించి ప్రజల ప్రాణాలు, ప్రజల విద్యార్థుల చదువుల గురించి, వాళ్ళ నిత్య అవసరాల గురించి కంపల్సరీ ఆలోచించి దృష్టి తీసుకోవాలని కోరుతున్నాను. నమస్కారం, నా పేరు నరేష్ నాయక్, శివరాల తండా. మరి మా ముఖ్యమైన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మాకు ఈ గేట్ సమస్య. ఈ 4 ఊర్లు ఉన్నాయి. సుమారుగా 7,000 మంది ఉంటారు. పిల్లలే స్కూల్కి వెళ్ళే వాళ్ళే దగ్గర ఒక 500 మంది పిల్లలే ఉంటారు. వాళ్ళకు ఈ గేట్ చేయబట్టి వాళ్ళకు కానీ, ఈ వ్యవసాయం చేసుకునే వాళ్ళకి కానీ, ఏదైనా పనికి వెళ్ళాలన్నా పోవాలన్నా గేట్ దాటాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. దాంతోపాటు వాళ్ళు 6 నెలలకు, సంవత్సరానికి ఒకసారి గేటు మరమ్మతులని విషయం మీద గేట్ను క్లోజ్ చేయడం జరుగుతుంది. మాకు ఆ క్లోజ్ చేయడం పిల్లలకు కానీ, స్కూల్కి పంపించడం కానీ, మాకు రాకపోకలకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు ఆల్టర్నేట్గా ఇంకో దారి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఈ 4 గ్రామాలు ఈ గుండ్లగూడెం గేట్ చేయబట్టి. ఇంకో విషయం, వాగు లోపల నుంచి వెళ్ళి ఇంకొక బాట ఉంది. ఆ బాట దగ్గర మరి దాన్ని కూడా మరమ్మతులు చేసి ఆ స్కూల్ పిల్లలు అటు నుంచి రావడం కానీ, పోవడం కానీ ఎంతో ఇబ్బందికరంగా, ఎంతో అసలు దుర్వాసనతో కూడుకున్న రోడ్డు. మరి దాన్నైనా మరమ్మతులు చేస్తే కనీసము ఈ స్కూల్ పిల్లలను తీసుకెళ్లడం కానీ, తీసుకురావడం కానీ అలాంటిదైనా జరుగుతుంది. అక్కడ ఇంకొకటి శ్మశాన వాటిక కూడా అక్కడ పక్కనే ఉండడము, ఇంకా భయపడుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. అండర్పాస్ ఏర్పాటు చేయాలని మా ఈ 4 గ్రామాల తరపున, మా నాయక్ యూత్ తరపున, శివలాల్ తండా నాయక్ యూత్ తరపున మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము. ఉత్తమ మార్గం కూడా లేదు. మాకు రాత్రిపూట కానీ వెళ్ళడానికి కూడా దారులు లేవు. అంబులెన్స్లు వచ్చినా కానీ మాకు స్కూల్ పిల్లలకు కానీ చాలా ఇబ్బంది అవుతుంది. గ్రామాలకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ వాగులకెళ్ళి చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు అందరూ ఎవరు పోయినా వైకుంఠ దాబా అనేది ఉన్నది. దాంతోపాటు ఆలేరులో ఉన్న మున్సిపాలిటీ మొత్తం చెత్త చెదారం మొత్తం వాగులేసి పిల్లలకు విషజ్వరాలు వచ్చే పరిస్థితి కూడా ఉంది. నీళ్లు కంపు ఉన్నది. దీన్ని ఆ వాగు నుండి అయినా రోడ్డు ఇంత ముందుకుండే, అది మొత్తం రైల్వే వాళ్ళు దాన్ని మొరం వేయించుకున్నాము. అయినా కానీ వర్షం వచ్చి ఏడికాడి కొట్టుకపోయే పరిస్థితుంది. వాగులకెళ్ళి బాటకు ఏదైతే చెత్త ఉందో ఆ వాగులు వేయొద్దని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. నా పేరు ఏసిరెడ్డి మహేందర్ రెడ్డి, నేను గుండ్లగూడెం మాజీ సర్పంచ్ని. మా ఊర్లో గేటు చాలా సమస్య ఉన్నది. మా ఊరితో పాటు శ్రీనివాసపురం, పటేల్గూడెం, శివలాల్ తండా దాదాపు 6-7 వేల జనాభా గల జనాలు ఈ రోడ్డు పంటి వెళ్తూ ఉంటారు. నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ ఈ గేటు సమస్య కూడా ఇప్పుడు ట్రైన్లు ఎక్కువయ్యేసరికి ప్రతి 2 నెలలకు 3 నెలలకు గేటుకు ఏదో రిపేర్ చేయడం వల్ల 3 రోజులు 4 రోజులు గేటు మూసేయడం వల్ల మేము ఏదైనా సమస్య అర్జెంట్ ఉన్నా, అంబులెన్స్ కానీ ఏమైనా ఆరోగ్య సమస్య ఉన్నా పోవాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా దానికోసం వాగులకి వెళ్ళి పోదామన్నా కూడా అక్కడ శ్మశాన వాటికి ఉంది, దాంట్లోకి వెళ్ళి పోవడమే జరుగుతుంది. అక్కడ కూడా చెత్త అంతా ఆలేరు మున్సిపల్ వాళ్ళు చెత్త వేయడం వల్ల ఆ పక్కబండి పోదామన్నా కూడా చెత్తలోకి వెళ్ళి పోవాల్సిన పరిస్థితి. ఆ వాటర్లా వెళ్ళి పోతుంటే ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు కూడా కంపు కొడుతుంది కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీని మీద వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అసలు ఇంత పెద్ద సమస్యను వాళ్ళు ఎందుకు వదిలేస్తారో అర్థం కావడం లేదు. మాకన్నా తక్కువ అట పోయే వాళ్ళు అక్కడ ఇప్పుడు పెంబర్తి గేటు అక్కడ పెద్ద జనాలు ఎవరు పోరు, కానీ దాన్ని ముందు స్టార్ట్ చేసి ఇక్కడ ఉన్న సమస్య ఉన్న కాడ మాత్రం చేయడం లేదు. వాళ్ళకు ఎట్లా అనుకుంటే ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేస్తారు. ఇప్పుడు ఆ బావుపేట చేసారు, ఇక్కడ పెంబర్తి చేస్తారు. మాది ఒక్కటే మిగిలిపోయింది. అసలు మెయిన్ సమస్య ఇదే. చాలా మంది రోజు వందలాది వేలాది మంది పోతున్నారు కాబట్టి ఇదే ఖచ్చితంగా చేయాలి. కాబట్టి దీన్ని ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలి. ఒకవేళ ఈ సమస్య పరిష్కరించకపోతే మేము ఈ 3 గ్రామాల జనాల అందరం ప్రజాప్రతినిధులు కానీ మొత్తం అందరం కలిసి కూడా మేము పెద్ద ఎత్తున దీన్ని ముందుకు తీసుకుపోయి దీన్ని చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాము. ప్రభుత్వం దీన్ని ఆలోచించి ప్రజలకు ఇబ్బందులు గురవుతున్నాయి కాబట్టి వెంటనే అండర్ పాస్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.